సో మనం ఆన్ లోడ్ ఈవెంట్ రాసినాం కదా. ఆన్ లోడ్ ఈవెంట్ లో ఫస్ట్ మనం ఏం చేసినాం, ఇక్కడ ఇక్కడ ఒక పారామీటర్ తీసుకున్నాం. ఇది ఎగ్జిక్యూట్ చేసినారు ఎవరన్నా? ఆ? మిగిలిన డేటా టైప్స్ అన్నిటికీ రాయమన్నా రాసినారా? ఆ? హలో. లేదు ఓకే. ఆన్లోడ్ ఈవెంట్ రే- ఒకటి ఎగ్జిక్యూట్ చేశాను అన్న. అన్లోడ్ ఒకటి ఎగ్జిక్యూట్ చేసినావా? సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా. లైక్ ఇక్కడ మనం ఇప్పుడు రిట్రైవ్ చేసుకుంటుంది ఏంది, ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే వాట్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇది? ఏం మాట్లాడరు? హలో. ఫస్ట్ నేమ్ అనేది వాట్ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇట్ ఈస్? టెక్స్ట్ ఫీల్డ్. టెక్స్ట్ ఫీల్డ్. సో టెక్స్ట్ ఫీల్డ్ కాకోకుండా మిగిలిన ఫీల్డ్స్ అన్నీ మనం రిట్రైవ్ చేసుకోవాలి కదా. సో లైక్ ఆప్షన్ సెట్ అయితే మనం ఎట్లా రిట్రైవ్ చేసుకుంటాం, అదే టూ ఆప్షన్ సెట్ అయితే ఎట్లా రిట్రైవ్ చేసుకుంటాం, అదే సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అయితే ఎట్లా, డేట్ అయితే ఎట్లా. సో అన్ని ఫీల్డ్స్ అన్ని మనం రిట్రైవ్ చేసుకోవాలి, అవునా? సో రిట్రైవల్ ప్రాసెస్ ఏం ఆల్మోస్ట్ అన్నిటికీ సేమే. ఏంటంటే జస్ట్ మనకి అది ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూని రిట్రైవ్ చేసుకుంటాం అంతే కదా. సో మనకి అన్నిటికీ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ గెట్ వాల్యూనే ఉంటుంది, ఓకేనా? కాకపోతే ఇక్కడ మనము సెట్ చేసే వాల్యూస్ ఉంటాయా? ఇక్కడ మనం సెట్ రిక్వైర్డ్ లెవెల్ ఇచ్చినాం కదా, అదే సెట్ వాల్యూ. సెట్ వాల్యూలో మాత్రం మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్
ఆ! ఇక్కడ ఇక్కడ దీంట్లో ఈ దీంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఫంక్షన్‌లో లైక్ ట్యాబ్ ఏదైతే ఉందో ఆ ట్యాబ్‌ని రిట్రైవ్ చేసుకుంటున్నారు. మళ్ళా సెక్షన్‌ని పర్టిక్యులర్ సెక్షన్ రిట్రైవ్ చేసుకుంటున్నారు. ఆ సెక్షన్‌ని హైడ్ అండ్ షో చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా? సో, మనకిప్పుడు ఏం కావాలా? ఈ సినారియోని ఎగ్జిక్యూట్ చేయాలంటే సో, ఇప్పుడు వాళ్ళ వా వాడు ఫంక్షనాలిటీ ఏంది? వాడు బేసిక్‌గా ఏమి హైడ్ చేయాలా? సెక్షన్‌ని హైడ్ చేయాల. అవునా? సెక్షన్ కన్నా ముందు మనం ఆహ్, ట్యాబ్‌ని హైడ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి ఒకవేళక. సో, మన రిక్వైర్మెంట్ ఏంది ఇప్పుడు? ట్యాబ్‌ని హైడ్ చేయాల. హైడ్ అండ్ షో. సో, ఇప్పుడు మనం చేయాల్సిందేంది? ఎప్పుడు ట్యాబ్‌ని హైడ్ అండ్ షో ఎప్పుడు చేయాల్సింది మనము ట్యాబ్‌ని హైడ్ అండ్ షో? When we supposed to hide and show the tab. హలో! ఆన్ చేంజ్ అన్నా, ఆన్ లోడ్ అన్నా. ఆన్ లోడ్ అనుకుందాం. ఆన్ చేంజ్‌లో సరేలే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ లోడ్ అనుకుందాం. సో, దానికి మనం ఏం రాసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఫంక్షన్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏమైతది అప్పుడు? హైడ్ ట్యాబ్. ఆ! సో, ఇప్పుడు మనం ట్యాబ్‌ని హైడ్ చేస్తున్నామంటే ట్యాబ్‌ని వాట్ బేసిస్ మీద హైడ్ చేస్తున్నాం? లేదు సో, ఏదైనా ఒక ఫీల్డ్‌ని బేస్ చేసుకొని హైడ్ చేస్తున్నామా? లేపోతే జనరల్‌గానే హైడ్ చేస్తున్నామా? దట్ ఈస్ అప్ టు అస్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఫీల్డ్ ఉంది. ఒక ఫీల్డ్ వచ్చేసి ఆప్షన్ సెట్ ఫీల్డ్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టైప్ అని ఒక ఫీల్డ్ పెట్టుకుందాం. కస్టమర్ టైప్‌కొచ్చేసి మనకి 3 టైప్స్ ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు కస్టమర్ వచ్చేసి ఇండివిడ్యువల్ కస్టమర్. సో, ఇండివిడ్యువల్ కస్టమర్ అన్నప్పుడు ఇక్కడ మనము ఇండివిడ్యువల్ కస్టమర్ ఒక ట్యాబ్ పెట్టుకుందాం. అదేది ఇండివిడ్యువల్ కస్టమర్ ట్యాబ్.
ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఇది. సో దీంట్లో నాకేం కావాలా, కస్టమర్ టైప్ అనే ఒక ఫీల్డ్ ఆప్షన్ సెట్ ఫీల్డ్ కావాలా అండ్ 3 ట్యాబ్స్ కావాలా. సో దీన్ని ఇప్పుడు నేనేం చేయాలా, ఈ రిక్వైర్మెంట్ కావాలంటే నేనేం చేయాలా, ఎప్పుడైతే ఆప్షన్ సెట్ ఈక్వల్ టు ఇండివిజువల్ కస్టమర్ అయితే నేను ఈ 2 ట్యాబ్స్ని హైడ్ చేసేయాల, ఇది మాత్రమే షో చేయాల. అదే ఇదైతే మిగిలిన 2 హైడ్ చేయాలా, ఇది ఒకటి చూపించాలా. ఇదైతే మిగిలిన 2 హైడ్ చేయాలా, షో చేయాలా. సో ఇప్పుడు నేను ఈ రిక్వైర్మెంట్ని ఎట్లా చేయగలను, ఇప్పుడు నేనేం చేయాలా, ఈ రిక్వైర్మెంట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే హలో హలో అవును. ఈ రిక్వైర్మెంట్ అర్థమైందా, రిక్వైర్మెంట్ ఏందని? అర్థమైందా కాలేదా? రిక్వైర్మెంట్ అర్థమైంది. ఇంకోసారి చెప్పండి. సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పు దానికి. అంటే ఈ రిక్వైర్మెంట్లు మనం లైక్ ఆన్ లోడ్ ఈవెంట్లో చేసుకోవాలా లేకుంటే ఆన్ సైడ్ ఈవెంట్లో? ఫస్ట్ నాకేం కావాలా, ఫస్ట్ నేను చేయాల్సింది ఏంది, ఫస్ట్ మనకి ఏం ఉండాలా, కస్టమర్ టైప్ అని. ఫామ్ ఎంటిటీ కస్టమర్ టైప్ ఎంటిటీనా? కస్టమర్ టైప్ అనేది ఫీల్డ్, అవునా? సో ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్లో నాకు ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్లో నా దగ్గర ఒక ఫీల్డ్ ఉంది, ఏది కస్టమర్ టైప్ అనే ఫీల్డ్ ఉంది. సో కస్టమర్ టైప్ ఫీల్డ్ కింద నేను 3 ట్యాబ్స్ పెట్టుకున్నా. ట్యాబ్ 1లో కస్టమర్ ఇండివిజువల్ కస్టమర్ అనే ఒక ట్యాబ్ని యాడ్ చేసుకున్నా. సార్లు వచ్చింది ఇది. ఇది ఇంకో ట్యాబ్, ఇది ఇంకో ట్యాబ్. సో ఎప్పుడైతే నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇంకొకటి ఆటోమేటిక్గా, ఇంక 2 ఆటోమేటిక్గా హైడ్ అయిపోవాలా. సో ఫస్ట్ నాకు కావాల్సింది ఏంది, ఫీల్డ్ కావాలా. ఏం ఫీల్డ్ కావాలి నాకు, ఏ ఫీల్డ్ కావాలా, కస్టమర్ టైప్ అనే ఫీల్డ్ కావాలా. ఇది ఏం ఫీల్డ్, ఇదేం ఫీల్డ్, టెక్స్ట్ ఆ? టెక్స్ట్ ఫీల్డే కదండి అది. సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. ఓకే, ఇంకా వేరే వాళ్ళు ఆప్షన్ సెట్ అమ్మా. ఆ? ఆప్షన్ సెట్ అమ్మా. వెరీ గుడ్. ఏం ఫీల్డ్ అది, ఆప్షన్ సెట్ టైప్ ఆప్షన్ సెట్ ఫీల్డ్. సో ఆప్షన్ సెట్ ఫీల్డ్లో నాకు వాల్యూస్ ఏం కావాలి, ఇక్కడ ఆప్షన్ సెట్లో నాకు కావాల్సిన వాల్యూస్ ఏంటివి, ఇవి. ఒకటి ఇండివిజువల్ కస్టమరు, 2 బిజినెస్ పార్ట్నరు, 3 రీటైలర్.
ఓకే, ఫీల్డ్ క్రియేట్ అయిపోయింది. ఫీల్డ్లో నేను ఆ ఫీల్డ్కి నేనేం చేయాలి ఇప్పుడు? ఆ ఫీల్డ్ని ఫామ్లో పెట్టుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడో పెట్టుకుంటా, అయితే పైన కూడా ఉంది. జనరల్లో కూడా ఏం ఫీల్డ్ అది? కస్టమర్ టైప్ ఫీల్డ్ కదా. ఇక్కడ పెడతా. ఓకేనా? ఇప్పుడు నేను యాడ్ చేసిన. నెక్స్ట్ ఏం చేయాలి నేను? నెక్స్ట్ ఏంది నా రిక్వైర్మెంట్లో? ఫీల్డ్ యాడ్ చేసిన. నెక్స్ట్ ట్యాబ్ వాట్ ఈస్ మై నెక్స్ట్ రిక్వైర్మెంట్? క్రియేట్ చేసిన ట్యాబ్స్ యాడ్ చేయండి. I'll have to have 3 tabs. అవునా? 1, 2, 3. సో ఈ ట్యాబ్ ఏది? 2, 3. సో ఫస్ట్ ట్యాబ్లో నాకేం ఉండాలా? ఇండివిజువల్ కస్టమర్. ఇండివిజువల్. వన్ సెకండ్. సో ఈ ఇండివిజువల్లో బేసిక్గా మనం ఏం యాడ్ చేసుకోవచ్చు? ఇండివిజువల్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అవునా? సో వీటికి సంబంధించిన అడిషనల్ ఫీల్డ్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నా నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంది? నెక్స్ట్ ఏం చేయాలి నేను? నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంది? సెక్షన్ హైడ్ కావాలి. సెక్షన్స్ కాదు మనం JavaScript. హైడ్ చేస్తుంది, డైరెక్ట్ ట్యాబ్సే హైడ్ చేయాలనుకుంటున్నాం ఇప్పుడు. అవును. అవునా? సో దేన్ని బేస్ చేసుకొని హైడ్ కావాలి ఇవి? ఆప్షన్ సెట్. ఆప్షన్ సెట్ ఈ ఫీల్డ్ని బేస్ చేసుకొని మనకి హైడ్ అండ్ షో కావాలి. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మనం ఏమైనా యాడ్ చేసుకుంటారు దీంట్లో ఏమైనా ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటారంటే దట్ ఈస్ అప్ టు యూ. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంది? ఈ ఫీల్డ్ని బేస్ చేసుకొని మనకి ఇది కావాలా. అవునా? సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ దీని ప్రకారం, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఏం చేయాలా? లైక్ చేంజ్ అయినప్పుడు, సో మనకి ఈ ఫీల్డ్ అనేది ఎక్కడ చేంజ్ అవుతుంది? ఈ ఫీల్డ్ ఎక్కడ చేంజ్ అవుతుంది? ఈ ఫీల్డ్ ఎక్కడ చేంజ్ అవుతుంది? హలో, ఫామ్ పైన. ఫామ్లో. సో మనకి ఫామ్లో అవుతుంది కాబట్టి ఫామ్లో ఏమైనా కూడా ఒక ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే మనకి ఫస్ట్ కావాల్సిన పారామీటర్ ఏంది? ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్. అవునా? సో నేనేం చేస్తున్నా? ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ ఫస్ట్ తీసుకున్నా. అండ్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంది? ఫామ్
జావా స్క్రిప్ట్ లో నేను నెక్స్ట్ చేయాల్సిన ఫంక్షన్ ఆపరేషన్ ఏంది? ఫామ్ కాంటెక్స్ట్. నెక్స్ట్ నేను తీసుకోవాల్సింది ఫామ్ కంటెక్స్ట్ ని తీసుకోవాలా, అవునా? సో నేను ఫామ్ కంటెక్స్ట్ కి ఇది తీసుకుంటా, అవునా? ఓకే, నెక్స్ట్ ఇది తీసుకున్నా. దీంట్లో ఇప్పుడు నాకేం వస్తుంది? ఫామ్ వస్తుంది, అవునా? వస్తుందా? అవును. నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంది? కస్టమర్ టైప్ అట్రిబ్యూట్ ని రిట్రీవ్ చేసుకోవాలి. వెరీ గుడ్. సో నెక్స్ట్ నేను రిట్రైవ్ చేసుకోవాలా? కస్టమర్ టైప్ అట్రిబ్యూట్ ని రిట్రైవ్ చేసుకోవాలా. కస్టమర్ టైప్ అట్రిబ్యూట్ కి ఫీల్డ్ వాల్యూ ఏమి ఇచ్చినాం ఇక్కడ? న్యూ అండర్ స్కోర్ కస్టమర్ టైప్ కదా. నెక్స్ట్ నేనేం చేయాలి ఇప్పుడు? సో నాకు ఇప్పుడు ఏమవుతుంది? ఈ పర్టికులర్ ఫామ్ లో నేను ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను, అండ్ ఈ పర్టికులర్ ఫీల్డ్ మీద బేస్ చేసుకొని ఉంది కాబట్టి అవి రెండు తెచ్చుకున్నా. నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ ఏంది? నెక్స్ట్ వాల్యూ రిక్వైర్మెంట్ నల్ల లేకపోతే ఉందా అని చెక్ చేసుకోవాలి. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక కండిషన్ రాసుకున్నాం, ఇది ఇఫ్ దీని లోపల నాట్ ఈక్వల్స్ టు null and undefined. దీని మీనింగ్ ఏంది ఇప్పుడు? దీని మీనింగ్ ఏంది? ఇటు వరకు ఏం చెక్ చేస్తున్నాం మనము? కస్టమర్ టైప్ అనే ఫీల్డ్ లో ఏదో ఒక వాల్యూ ఉండాల, నల్ ఉండకూడదు, ఓకేనా? సో ఫ్రంట్ ఎండ్ లో పోతే ఫ్రంట్ ఎండ్ లో ఇంకా కనపడలేదు కదా. సో ఈ ఫీల్డ్ వాల్యూ 0నా 1నా 2నా ఏదో ఇచ్చినాం కదా, ఏదో ఒక వాల్యూ ఖచ్చితంగా ఉండాలి, నాట్ ఈక్వల్ టు నల్. అన్డిఫైన్డ్ అంటే జస్ట్ వేరియబుల్ ని డిక్లేర్ చేయకుండా ఇనిషియలైజ్ చేయాలి. వేరియబుల్ కాదు. ఇప్పుడు నీకు ఈ అన్డిఫైన్డ్ అనేది నువ్వు బేసిక్గా ఎక్కడ చెక్ చేస్తావు అంటే, లైక్ ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ ఫీల్డ్ ఎక్కడి నుంచి డిక్లేర్ చేసుకుంటున్నాం మనము? అట్రిబ్యూట్ ని ఫామ్ కాంటెక్స్ట్ లో నుంచి ఫామ్ లో నుంచి తెచ్చుకుంటున్నాం, అవునా? ఆ ఫామ్ లో నీకు ఫీల్డ్ ఉందా లేదా అంటే, ఆ ఫామ్ లో ఫీల్డ్ లేదు అంటే అన్డిఫైన్డ్ అవుతుంది, ఆ ఫామ్ లో వాల్యూ లేదంటే నల్ అవుతుంది, అవునా? క్లియరా? సో ఎప్పుడైతే నీకు ఆ పర్టికులర్ ఫీల్డ్ లో వాల్యూ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి నువ్వు నల్ చెక్ చేసుకుంటావు, ఓకేనా? ఆ ఫీల్డ్ డిఫైన్డా నాట్ డిఫైన్డా అంటే ఆ ఫీల్డ్ ఫామ్ మీద ఉందా లేదా అని చెక్ చేయడానికి అన్డిఫైన్డ్ చెక్ చేసుకుంటాం. క్లియరా? అవును. నెక్స్ట్ ఏంది నా ఆపరేషను? నెక్స్ట్ ఏంది మన రిక్వైర్మెంట్? ఇఫ్ కస్టమర్ టైప్ వాల్యూ ఉంటే అది లైక్ వీ హ్యావ్ టు గెట్ దట్ వాల్యూ అని. ఓకే, ఆల్రెడీ పైన తెచ్చుకుంటున్నాం కదా, మళ్ళీ తెచ్చుకునేది ఏంది? ఇక్కడ ఇంకొక కండిషన్ రాసుకో, అంతే కదా. లోపల ఇఫ్ కస్టమర్ టైప్ ఈక్వల్స్ టు 0 అయితే ఏదో ఆపరేషన్ పర్ఫామ్ చేయాల, అవునా? అంతేనా?
ఎల్స్ ఇఫ్ అని ఒక డౌట్ ఉంది. ఆ? అన్న ఆ 17th లైన్ లో గెట్ అట్రిబ్యూట్ తర్వాత గెట్ వాల్యూ మెథడ్ ఇచ్చాం కదా, లైక్ గెట్ వాల్యూ ఇచ్చాక ఇఫ్ కండిషన్ మళ్ళీ రాయకుండా ఏం ప్రాబ్లం ఉండదు కదా, లైక్ ఇక్కడే గెట్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడ చెక్ చేయడం అవసరం అన్నట్టు మ్యాండేటరీనా అన్న? 17 లైన్లో మనం ఏం చేస్తున్నాము, వాల్యూ రిట్రైవ్ కోసము మనం జస్ట్ లాజిక్ రాసినాం ఇక్కడ. ఏమని, ఈ పర్టికులర్ ఫామ్లో ఒక అట్రిబ్యూట్, ఈ అట్రిబ్యూట్ ఆ వాల్యూ ఏముంటే అది తీసుకురా అంటున్నాం మనం. ఆ వచ్చిన వాల్యూ నల్ కావచ్చు, ఆ వచ్చిన వాల్యూ 0 కావచ్చు, ఆ వచ్చిన వాల్యూ 1 కావచ్చు. అంతేనా? సో మనము ఇక్కడ ఈ లైన్లో మనం ఏం చెక్ చేస్తున్నాం, నాట్ ఈక్వల్ టు నల్ మాత్రమే చెక్ చేస్తున్నాం. ఇక్కడ నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మాత్రమే లోపల పోతుంది. లేదంటే ఎల్స్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే లైక్ అది ఆ వాల్యూ అసలు నల్ ఉందనుకో, అప్పుడు లోపల పోయి ఇదంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. అవును. అంతేనా? చెప్పమ్మా. అంటే నేను ఏమంటున్నా అంటే లైక్ గెట్ అట్రిబ్యూట్ వరకు 17th లైన్ లో కట్ చేసి తర్వాత కండిషన్ ఇచ్చాక వాల్యూని గెట్ చేసి అలా కూడా రావచ్చు కదా అని అడుగుతుంది. ఎట్లా కింద అంటున్నావా? ఇక్కడ 17th లైన్ జస్ట్ అట్రిబ్యూట్ వరకే గెట్ చేసుకొని అది వేరియబుల్ కస్టమర్ టైప్ అని ఇచ్చాం కదన్నా. ఆ. 17th లైన్ లో డాట్ గెట్ అట్రిబ్యూట్ వరకు ఏదైతే అక్కడ ఉందో అది తీసుకొని ఇఫ్ కస్టమర్ టైప్ నాట్ ఈక్వల్స్ టు నల్ అన్డిఫైన్డ్ అయితే దాని తర్వాత ఇఫ్ కండిషన్ లో రిటర్న్ చేసుకోవడమో ఏదో ఒకటి వాల్యూని రిటర్న్ చేసుకోవచ్చు కదా అంటున్నా, ఏదైతే వాల్యూ ఉందో అలా. సో డైరెక్ట్గా ఇట్లా అంటున్నావా? అలా అయినా చేసుకోవచ్చు, లైక్ ఇఫ్ కండిషన్ రాసినట్టు. అవునా, ఎట్లా అంటున్నావా? ఇలా కూడా చేసుకోవచ్చు. అక్కడ ఒక వేరియబుల్ పెట్టుకున్నాం అంతే కదా. ఓకే. సో ఇప్పుడు లోపల నెక్స్ట్ ఈ కండిషన్ ఏమొస్తుంది ఎల్స్ ఇఫ్ లో? సో ఇక్కడ ఇంకేం రాసుకోవచ్చు నేను, ఇంకా లాస్ట్ కండిషను else customer type equals to like value to సరిపోతుందా? సరిపోతుందా? జై అన్నా అసలు నోరే ఎప్పట్లే. సరిపోతుందా లాజిక్? అవునా, సరిపోతుందా? కస్టమర్ టైప్ ఈక్వల్ ఒకే కండిషన్ లో మనము ఆర్ యూజ్ చేసి ఇదర్ కస్టమర్ టైప్ ఈక్వల్ టు 0 ఆర్ 1 ఆర్ 2 అనేది ఇస్తే సరిపోతుంది అన్న. అంటే మనం మల్టిపుల్ కాదు సెలెక్ట్ చేస్తుండేది. అవును, నీకు అప్పుడు నువ్వు 0 ఆర్ 1 ఆర్ అంటే ఒకే దాంట్లో అన్ని రాసేస్తానంటావా? అంటే ఇట్లయితే ఒక అదైతే బెస్ట్ కదన్న, మల్టిపుల్ ఆప్షన్ సెట్ కాదు కదన్న మనం ఉండేది. కాదు, అప్పుడు నీకు మల్టిపుల్ ఆప్షన్ సెట్ అయినప్పటికే నువ్వు ఇది లేదా అది అని ఇచ్చుకుంటావు. ఇది ఖచ్చితంగా అవును. ఒకటే వాల్యూ వస్తుంది కదా, ఇది ఖచ్చితంగా ఇట్లే ఉండాలి కదా. అప్పుడు ఉంటే ఏదో 0 ఉంటుంది,
లేదంటే 1 ఉంటుంది, లేదంటే 2 ఉంటుంది నీ వాల్యూ. అదే నువ్వు చెప్పినట్లు మల్టీ సెలెక్ట్ ఆప్షన్ సెట్ అనుకో, అప్పుడు కస్టమర్ టైప్ ఈక్వల్ టు 1 or 0. 0 ఆర్ ఎట్లా ఇస్తే అప్పుడు నీ కండిషన్ ఏమవుతుంది? ఇది నీ వాల్యూ, నువ్వు ఇచ్చిన వాల్యూ ఐదర్ 0 అన్నా ఉండొచ్చు, లేదా 1 అన్నా ఉండొచ్చు. అదే నువ్వు అండ్ అని ఇచ్చినావు అనుకో ఇక్కడ, అప్పుడు ఖచ్చితంగా ఇది ఉండాలా, ఇది ఉండాలా. అర్థమవుతుందా? సరే, అది దాని తర్వాత వాటికి మళ్ళీ వద్దాం రెండు కండిషన్లకి. సో ఇప్పుడు ఈ లైన్లో ఏం చేయాలి నేను? 20th లో ఏం రాయాలా కోడ్ లాజిక్? 20 లైన్లో నేనేం లాజిక్? హైడ్ అండ్ షో ట్యాబ్స్ కాబట్టి ఫామ్ కాంటెక్స్ట్ లో UI ని తీసుకోవాలి నెక్స్ట్. సో ఇప్పుడు నేనేం రిట్రైవ్ చేసుకోవాలా? ఆ ట్యాబ్ని రిట్రైవ్ చేసుకొని ఆ ట్యాబ్ని హైడ్ చేస్తే సరిపోతుందా? అంతేనా? సో ట్యాబ్ హైడ్ చేయడానికి లాజిక్ ఇదేముంది, ఫామ్ కంటెక్స్ట్ లో నుంచి UI లో నుంచి ఆ ట్యాబ్ కావాలి నాకు. సో నాకు ఆల్రెడీ ఫామ్ కంటెక్స్ట్ వచ్చేసిందా? ఫామ్ కంటెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను నేను. దాంట్లో నుంచి నేనేం రిట్రైవ్ చేసుకుంటున్నా? యూఐలో నుంచి ట్యాబ్స్, ట్యాబ్లో నుంచి పర్టికులర్ ట్యాబ్. ఈ ట్యాబ్ మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆ ట్యాబ్కి నేమ్ ఏమి ఇచ్చినాం మనం? ఇక్కడ ఇండివిజువల్ కాదు, ఇండివిజువల్ అనేది అది దాని నేమ్, అది లేబుల్ నేమ్ ఇచ్చినాం. ఇక్కడ స్కీమా నేమ్ ఏముందో ఈ నేమ్ మనకి కావాల్సింది. ఇది జస్ట్ లేబుల్, ఇక్కడ కనపడడానికి లేబుల్, కాకపోతే మనకి కావాల్సింది ఈ నేమ్. సో డాట్ డాట్ సెట్ విజిబుల్, అంతేనా? సెట్ విజిబుల్ ట్రూ ఆర్ ఫాల్స్, అంతేనా? లేదంటే సెట్ డిజేబుల్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చినా సరిపోతుంది. వీడేమి ఇచ్చినాడు? సెట్ విజిబుల్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఇస్తుంది కూడా సెట్ విజిబుల్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ మనకి ఏం కనపడాలా? ఇది కనపడాలి కదా, కనపడాలంటే ట్రూ. అదే ఇప్పుడు దీంట్లో కరెక్టేనా? సరిపోతుందా? లేబుల్ నేమ్ చేంజ్ చేయాలి కదా. వెరీ గుడ్. ఇక్కడ మనం ఏం చేంజ్ చేయాలా? నేమ్స్ చేంజ్ చేయాలా. సెవెన్ 1 8 1 అంతే. ఇంకా అంతేనా? సో ఏమన్నా చేంజెస్ కనబడుతున్నాయా మీకు? ఏమన్నా చేంజెస్ చేయడానికి?
ఏం చేంజెస్ ఏం కనపట్లే. ఇక్కడ చూడు. ఒకటి ఒకటి సెలెక్ట్ చేసినప్పుడు మిగతా 2 హైడ్ కావాలి కదన్నా. వెరీ గుడ్. ఇవి రెండు మనం చేయాల్సింది ఏంది? ఫాల్స్. సో నువ్వు ఓన్లీ ట్రూ రాస్తే ఏమవుతుంది? ట్రూ మాత్రమే నీ కండిషన్ పనిచేస్తుంది కదా. సో అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? ఇక్కడ ట్రూలో ట్రూలో ఇది మాత్రం ఎస్ అయితే మిగిలిన రెండు ఏం కావాలా? ఫాల్స్ కావాలా, అవునా? అవును. ఇప్పుడు సరిపోతుందా? అన్న లైక్ అవుట్ సైడ్ ద లూప్ ఫస్ట్ అన్ని ట్యాబ్స్ ఫాల్స్ సెట్ చేసుకొని తర్వాత చేస్తే ఇప్పుడు ఇందాక రాసినట్టు ఆ ఒకటి ఒక లైన్ పెడితే సరిపోయింది కదా. ఏందమ్మా ఇప్పుడు చెప్పు. లైక్ అవుట్ సైడ్ ద లూప్ ఫస్ట్ మొత్తం అన్ని ట్యాబ్స్ 3 కస్టమర్ ట్యాబ్స్ ఆ, హైడ్ చేసేసి తర్వాత ఈ జస్ట్ వన్ లైన్ రాసుకుంటే కోడ్ విజిబుల్ ఈజీగా ఉంటుంది కదా. అట్లయినా చేసుకోవచ్చు. ఓకే. లైక్ సపరేట్గా ఎవ్రీ టైం అన్నీ వెళ్ళిపోయి ఏదైతే ట్రూ కావాలో దానికి మాత్రం ప్రతిసారి వస్తానంట, అంతేనా? ఫస్ట్ డిఫాల్ట్ గా అన్ని ఫాల్స్ పెట్టేసి జస్ట్ ఆ ఇఫ్ ఎల్స్ లూప్ లో జస్ట్ ఒక్కొక్కటి మాత్రం ఇండివిజువల్ కి ట్రూ అలా పెట్టుకుంటే. మిగిలిన వాళ్ళకి అర్థమవుతుందా లాజిక్ ఏం రాసినాం అనేది? శశిధర్, హలో, లేడా శశిధర్? లతక్క అర్థమవుతుందా? అర్థమైంది. ఆ, ఇంకా చేంజెస్ ఉన్నాయి. ఇంకేమున్నాయి చెప్పు చేంజెస్. ఎప్పుడైనా కూడా మనము ఈ ఇఫ్ అవసరమా? ఇంకా లాస్ట్ ఉన్నప్పుడు ఎల్స్లో మొత్తం వేసేస్తే సరిపోతుంది, అంతే కదా. ఇది వర్క్ అవుతుందా కదా? అవుతుంది. ఆ? ఇంకా చేంజెస్ ఉన్నాయి. ఇంకేమున్నాయి చెప్పు. సరే ఫస్ట్ ఇది ట్రై చేద్దాం, ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందా, అవునా? అవును.
అదేనా వాడుతుంది మనం? ఏదో నాకు పర్మనెంట్ శాండ్ బాక్స్ వచ్చింది. రేపు అదంతా మీరందరూ మీకు ఇచ్చిన అది హోంవర్క్ మీరు కంప్లీట్ చేయాలి రేపు. అది ఆ, నేను ఒక డేటా టైప్ చూపించినాను కదా, మిగిలినవన్నీ రిట్రైవ్ చేసుకోవాలి మీరు. ఓకేనా? ఓకే అండి. ఆ. ఆ బిజినెస్ రూల్లో ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ పర్ఫామ్ చేయాలి మీరు. మన దగ్గర ఏమున్నాయి? 1, 2, 3 ఉన్నాయి. అవునా? సో మనకి ఇక్కడ కస్టమర్ టైప్ అని చెప్పేసి ఇది ఉంది. సో ఎప్పుడైతే మనం ఇది సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మిగిలిన 2 హైడ్ అయిపోవాలి. అవునా? అదేనా మన రిక్వైర్మెంట్? బట్ మనకి ఇక్కడ కాలేదు. మనం చేంజ్ చేసినా కూడా ఏం కావట్లేదు ఇక్కడ. సో ఏం కావట్లేదు అన్నప్పుడు మనం కోడ్ చెక్ చేయాలి. సో ఇక్కడ నేను ఇది పెట్టుకుంటా. ఎందుకు రాలేదు ఇది? నా లాజిక్ ఎందుకు పని చేయలేదు? అంటే అది మనం ఆన్లోడ్లో ఉన్నాం. ఆన్లోడ్ ఈవెంట్లో పర్ఫామ్ చేస్తున్నాం. ఆన్ లోడ్ లో కూడా పర్ఫామ్ చేయలే. మనం ఎక్కడ పర్ఫామ్ చేయలే. మనం ఏం చేసినాము? మన జస్ట్ లాజిక్ రాసుకున్నాం అంతే. అవునా? ఇది ఎక్కడ రిజిస్టర్ చేయాలి మనము? ఇది ఆన్ చేంజ్ ఆఫ్ దట్ ఫీల్డ్ కదా. ఆన్ చేంజ్ ఆఫ్ ఏ ఫీల్డ్? కస్టమర్ టైప్. కస్టమర్ టైప్. సో ఇక్కడ మనము మన లాజిక్ ని ట్రిగ్గర్ చేయాలి. ఎప్పుడైనా కూడా మనము ఇది బాగా చూసుకోవాలి. మన లైబ్రరీలో మాత్రమే ట్రిగ్గర్ చేయాలి.
ఎటు ఉన్నది? ఫీల్డే కనపడలేదా? మిగిలిన 2 ఎగిరిపోయినాయా? ఆ? అవునండి. అదే బిజినెస్ పార్ట్నర్ని తీసుకుంటే మిగిలిన 2 ఎగిరిపోయినాయి. అవునా? రీటైలర్ని తీసుకుంటే రీటైల్ ఒకటే కనపడుతుంది. సో ఇది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో మనం ఇప్పుడు చూడాలి దాంట్లో. అవునా? సో ఇప్పుడు బేసిక్గా మనం ఫస్ట్ ఏం రిట్రైవ్ చేసుకుంటున్నాం? ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్. ఈ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది మనకి? ఎవరు ఉన్నారు కాల్లో? ఏపీఐ నుంచి. గోవర్ధన్ ఉన్నావా? త్రిలోక్? జై? వినపట్లే? హలో? హలో? అన్న వినిపిస్తుంది. వినపడుతుంది. మళ్ళీ ఎవరు మాట్లాడట్లేదు? హరి? సర్లే చెప్పక. సో మనకి ఈ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఏపీఐ నుంచి కదమ్మా. ఏ ఏపీఐ నుంచి? బేసిక్గా దీంట్లోకి ఇక్కడికి వాల్యూస్ వస్తూ ఉన్నాయి. అవునా? దీంట్లోకి ఈ వాల్యూస్ అన్ని దేన్ని బేస్ చేసుకొని వస్తున్నాయి మనకి? ఇప్పుడు ఏపీఐ అన్నావు. ఈవెంట్స్. ఇది ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ మనం ఇది ఫామ్ కంటెక్స్ట్లో అక్కడ మనం పాస్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ పారామీటర్ అని ఇచ్చాం చూసినావా? అక్కడ నుంచి వస్తుంది. ఓకేనా? సో దాని తర్వాత మనం ఫామ్ కంటెక్స్ట్ తెచ్చుకున్నాం. ఫామ్ కంటెక్స్ట్లో నుంచి అట్రిబ్యూట్ని తెచ్చుకున్నాం. ఇక్కడ చూసినావా? అట్రిబ్యూట్లో ఇక్కడ మనకి ఇంతకుముందు మనం రిట్రీవ్ చేసుకున్న అట్రిబ్యూట్ ఇదేంది? సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్. అవునా? సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్లో మనకి సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ వచ్చింది. ఇక్కడ ఇది మాత్రము ఇక్కడ 0 వచ్చింది. అవునా? అంటే ఆప్షన్ సెట్ వాల్యూ 0 ఉన్న 1 ఐ మీన్ వాల్యూ ఆప్షన్ వచ్చి సెట్ 0. ఆప్షన్ సెట్ ఐ మీన్ స్ట్రింగ్ ఎట్లా రిట్రైవ్ చేసుకున్నాము, ఆప్షన్ సెట్ను కూడా మనం యాజ్ ఇట్ ఈస్ సేమ్ లాగే రిట్రైవ్ చేసుకున్నాం. ఇక్కడ రిట్రైవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చెక్ చేస్తున్నాం? నల్ నాట్ ఈక్వల్ టు నల్. నాట్ ఈక్వల్ టు నల్ ట్రూ ఎందుకైంది? ఇది 0 నల్ అంటే 0 అంటే నల్లే కదా, ఫాల్స్ కావాలి కదా. ఇది ట్రూ ఎందుకైంది?
అన్న జావాస్క్రిప్ట్ లో లైక్ నల్ జీరో రెండు టూ డిఫరెంట్ థింగ్స్. నల్ వచ్చేసి ఫాల్సీ వాల్యూ, జీరో వచ్చేసి ట్రూతీ వాల్యూ అలా ఉంటాయి కదా. సో అందుకని జీరో ఉంచినప్పుడు వాల్యూ ఉన్నట్టు డిఫరెంట్. జీరో అంటే నల్ కాదు యాడ. ఈడ మనం ఈవెన్ ఇన్ అవర్ కేస్ ఇక్కడ మనం రిట్రైవ్ చేసుకుంటుండేది జీరో అనే వాల్యూని ఇక్కడ, అవునా? సో నల్ కాదు మన వాల్యూ. సో ఇది ఇక్కడ ఇప్పుడు నాట్ ఈక్వల్ టు నల్ అయింది కాబట్టి డిఫైన్ అయింది. ఐ మీన్ మన కండిషన్ ట్రూ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది. ఈ కండిషన్ ఎందుకు ట్రూ అయింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫీల్డ్ ఉంది నాకు. నేనేం చేస్తాను, ఇప్పుడు ఫీల్డ్ తీసేస్తా. నేను ఆ ఫీల్డ్ని తీసేసిన తర్వాత ఇప్పుడు నాకేమవుతుంది, ఇప్పుడు ఏమవుతుంది మనకి బేసిక్గా, ఫీల్డ్ లేదు కదా. ఇప్పుడు ఆన్ లోడ్లో అయితే మీకు కనిపిస్తుండే, ఎందుకంటే మనం ఆన్ చేంజ్లోనే ట్రిగ్గర్ చేస్తున్నాం కాబట్టి మీరు ఆన్ లోడ్లో చెక్ చేయండి. మీరు ఆన్ లోడ్లో ఫంక్షన్ రాసినప్పుడు ఆ ఫీల్డ్ ఉంటుంది కదా, ఆ ఫీల్డ్ ఇప్పుడు కూడా కనపడలేదు కదమ్మా. మన కంపెనీ నేమ్ కాదు, కస్టమర్ టైప్. తీసేసినా కదా నేను. మామూలుగా బేసిక్గా అదే ఆన్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్ లోడ్ ఫంక్షన్ అది ఉంది కదా, ఆన్ లోడ్ అని వచ్చిందా? ఆన్ లోడ్ అని వచ్చింది చూసినావా? ఆన్ లోడ్లో మనము ఏ ఫీల్డ్ని రిట్రైవ్ చేసుకుంటున్నాం ఇక్కడ? ఫస్ట్ నేమ్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్, దీనికి ఇక్కడ మీరు రాసే కండిషన్ నాట్ ఈక్వల్ టు అన్డిఫైన్డ్ అని రాసినారు అనుకో ఇక్కడ. సో ఆ ఫీల్డ్ లేదనుకో, అప్పుడు నీకు అక్కడ ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఆన్ లోడ్ ఫంక్షన్ కదా. సరే, ఈ ఫీల్డ్ మనం ఇప్పుడు ఫామ్ లో నుంచి తీసేసినాం అనుకో,
ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ డిఫాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసి దీన్ని ఇదేం పోలేదు. ఇది రిఫ్రెష్ కావట్లేదు. సరేలే, ఒకసారి ఇది మళ్ళీ చూద్దాము. ఈ ఫీల్డ్ ఒకవేళ లేదు అంటే మిడిల్ నేమ్ ఫీల్డ్ మామూలుగా బేసిక్ ఏమవుతుందంటే ఇది అన్డిఫైన్డ్ అని చెప్పేసి ఇదే అవుతుంది. ఓకేనా? ఎందుకంటే మనము దాన్ని రిట్రై చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టేసి, అండ్ అన్డిఫైన్డ్ చెక్ చేస్తా ఉన్నాం కాబట్టేసి మనకి ఎర్రర్ వస్తుంది అది. ఓకేనా? సో అది ఒకవేళ ఫీల్డ్ లేకపోతే మనము ఇక్కడే చెక్ చేస్తున్నాం అంటే లోపల పోవద్దు అని. ఓకేనా? అన్డిఫైన్డ్ అయితేనే లోపల పోతుంది. అదే ఫీల్డ్ లేదు అంటే ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తలేవు. అవునా? సో ఇప్పుడు ఇది ట్యాబ్ కాకోకుండా సెక్షన్ అన్నప్పుడు లైక్ రిక్వైర్మెంట్ సేమ్, ఇప్పుడు మనకి సెక్షన్ కావాలా, అప్పుడు Like inside the tabs sections ఉంటాయి కాబట్టి tabs dot sections dot get label. వినిపించలేదు మా.
ట్యాబ్స్ సెక్షన్స్ ఇన్సైడ్ ద ట్యాబ్స్ ఉంటాయి కదా. సో యూఐ డాట్ ట్యాబ్స్ డాట్ సెక్షన్స్ తర్వాత మీకు రాయాలి. ఆ? హలో అన్న, ఏంది అన్న వినిపిస్తుందా? వినిపిస్తుందా చెప్పమ్మా. అంటే లైక్ యూఐలో ట్యాబ్స్ ఉంటాయి, ట్యాబ్స్ లో సెక్షన్స్ ఉంటాయి కదన్నా. ఇప్పుడు అదే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, లైక్ ట్యాబ్స్ కాదు, సెక్షన్ ని హైడ్ చేయాలి నేను ఇప్పుడు. యూఐ సో డాట్ సెక్షన్ ని ట్యాబ్స్ హైడ్ చేయాలి. డాట్ సెక్షన్ ఆ, తీసుకొని అక్కడ అంటే ఇది డైరెక్ట్ గా ఇప్పుడు ట్యాబ్స్ ప్లేస్ లో సెక్షన్స్ పెట్టుకొని ఇక్కడ సెక్షన్ నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందా హరీఫ్? నా సెక్షన్స్ ఇన్సైడ్ ట్యాబ్స్ ఉంటాయి కదన్నా. సో సెక్షన్స్ అనేటివి ఇన్సైడ్ ట్యాబ్ ఉంటది కాబట్టి ఇప్పుడు ట్యాబ్స్ ఇట్లే ఉన్నచ్చి ఇక్కడ మళ్ళా డాట్ డాట్ సెక్షన్ డాట్ సెక్షన్స్ డాట్ గెట్ ఆఫ్ సెక్షన్ సెక్షన్ ఇండివిజువల్ నేమ్. నేమ్ ఆఫ్ దిస్ సెక్షన్. అంతేనా? సేమ్ రిక్వైర్మెంట్ అంతే కదా, ఇంకేం చేంజ్ ఏమి ఉండదు. అంతేనా? ఆ డాట్ సెక్షన్ ట్యాబ్స్ పక్కన కూడా పెట్టుకోవచ్చు కదా. అక్క ఆ డాట్ సెక్షన్ యుఐ డాట్ ట్యాబ్స్ డాట్ సెక్షన్ అని అక్కడ కూడా పెట్టొచ్చు కదా. అట్లా ఎట్లా పెడతావు? ఈ సెక్షన్ ఇప్పుడు నువ్వు ఈ సెక్షన్ నేమ్ ఏదైతే కాల్ చేస్తున్నావో ఆ సెక్షన్ ఏ ట్యాబ్ లోపల ఉందో నువ్వు స్పెసిఫై చేయాలి కదా. అప్పుడు నీకేం వస్తుంది, ఇది తీసేసినావు అనుకో, ఇది తీసేస్తే అది తీయకుండా ఏ తీయకుండా అది రైట్ కి వెళ్ళి డాట్ సెక్షన్ బిఫోర్ వస్తే కరెక్ట్ అని అడుగుతాను. ఇక్కడ ట్యాబ్స్ డాట్ సెక్షన్ డాట్ మళ్ళీ గెట్ ట్యాబ్ 6. ఇక్కడ లేదు ట్యాబ్స్ పక్కన ట్యాబ్స్ డాట్ సెక్షన్ ఇంకా మిగిలింది ఆ లైన్ ఫుల్ అట్లే కంటిన్యూ. ఇట్లా అట్లా వస్తుందా? ఇప్పుడు ఇక్కడ డాట్ ట్యాబ్ సెక్షన్ రాదు, ట్యాబ్ 6 పక్కన. ట్యాబ్ లోపల ఇప్పుడు ఫస్ట్ మనం రిట్రైవ్ చేసుకోవాల్సింది ఏంది, ట్యాబ్స్. ట్యాబ్ లోపల మనది సెక్షన్ ఉంటది కాబట్టి ట్యాబ్, ఆ ట్యాబ్ ఏది ఏ సెక్షన్ అని. ఈ ట్యాబ్ లోపలే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాబ్ లోపలే 4-5 సెక్షన్లు ఉన్నాయనుకో, అప్పుడు నీకు ఈ సింటాక్స్ ఏం వస్తుంది, ఇది సేమ్ ఇట్లే వస్తుంది. దీని లోపలే ఈ సెక్షన్ నేమ్ మాత్రం చేంజ్ అవుతుంటది. అంతేనా? ట్యాబ్ సేమ్ ట్యాబ్ లోనే మనకి ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లు ఇక్కడ నీకు నచ్చినట్లుగా హైడ్ అండ్ షో చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసి సెక్షన్ అనుకుందాం. ఇది XYZ అనుకున్నాం అనుకో, రెండు దేంట్లో ఉన్నాయి, రెండు ట్యాబ్ 6 లోనే ఉన్నాయి. ఇది ట్యాబ్ 6 లోనే ఉంది, ఇది ట్యాబ్ 6 లోనే ఉంది. ఇది ఏబిసి సెక్షన్, ఇది XYZ సెక్షన్. సో మనకి ట్యాబ్స్ అనేటివి ఎప్పుడైనా కూడా సెక్షన్స్ అనేటివి ఇన్సైడ్ ట్యాబ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము ట్యాబ్ని గెట్ చేసుకోవాల్సిందే. ఓకేనా? క్లియర్ అక్క?
ఓకే. వేరే వాళ్ళకి క్లియర్ అన్న. మిమ్మల్ని వదిలేయండి మా మిగిలిన వాళ్ళు. ఇంకెవరు జై అంటూ హలో హలో అన్న వినిపిస్తుంది అన్న. అర్థమైంది కదా ఆరిఫ్? అర్థమైందన్న. సో మీరు రేపు ప్రాక్టీస్ చేయాల్సింది ఏవి, లైక్ మొత్తం అన్ని డేటా టైప్స్, ఫీల్డ్స్, బిజినెస్ రూల్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ట్రై చేయాలా. దాంతోపాటు ఈ ట్యాబ్ కూడా, ట్యాబ్ ప్లస్ సెక్షన్ రెండు హైడ్ అండ్ షో వరకు చేయండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సరే అన్న. ఓకేనా? రేపటికి ఎట్టి పరిస్థితి అయిపోవాలి. ఇవి చూడు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా. ఇది జస్ట్ వాడిది ఏదో రిక్వైర్మెంట్ అంతే. ఇది మనం అట్లీస్ట్ ఇట్లాంటిది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిక్వైర్మెంట్ చేసినా కూడా మనకి బాగా కవర్ అయిపోతాయి. స్కెనారియోస్ తీసుకుందాం అంతే మనం, దాంట్లో జస్ట్ రెఫర్ చేసుకున్నా మనం చేసుకోవచ్చు. ఇది షేర్ చేయను.